ఎక్కువ మనీని సంపాదించాలి అనుకునే వాళ్ళకి కొన్ని బిజినెస్ మంత్రాస్ ఇప్పుడు చూద్దాం. మార్కెటింగ్ అనేది ఆడియన్స్ ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా మీ సేల్స్ పిచ్ ను వీలైనంత తక్కువగా అండ్ పవర్ఫుల్ గా ఉంచండి. ట్రాన్స్ఫర్మేషన్ ను అమ్మాలి, ప్రొడక్ట్ నే కాదు. హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్షిప్ ల కోసం ఎల్లప్పుడూ మార్కెట్ ఉంటుంది. మీరు ఏ వ్యాపారంలో ఉన్నా సైకాలజీ, కోగ్నిటివ్ బయాస్ అండ్ బాడీ లాంగ్వేజ్ ని స్టడీ చేయండి. మీరు అమ్మేది గందరగోళంగా ఉంటే ఎవరు కొనరు. ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ కి కూడా మీరు ఏమి రాస్తారో అర్థం చేసుకోగలగాలి. అనేక అవకాశాలకు ఎస్ అని చెప్పడం ద్వారా ఎదగడం స్టార్ట్ చేయండి. కానీ నో ఎలా చెప్పాలో నేర్చుకోవడం ద్వారా మీ గ్రోత్ ని కంటిన్యూ చేయండి. అమ్మకాలు చేయడంలో మీరు ఎంత తక్కువ శ్రద్ధ వహిస్తారో మీరు అంత ఎక్కువగా చేస్తారు. అధిక ధరలను వసూలు చేయండి, తద్వారా మీరు మీ కంప్లైంట్లకు మరింత విలువను అందించవచ్చు. బ్యాడ్ మార్కెట్ లో మంచి ప్రొడక్ట్ ని అమ్మడం లూజింగ్ బ్యాటిల్ అనే చెప్పాలి. ఈ కింద కనిపిస్తున్న క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.